3, 4 నెలలు వాయిదా కట్టకపోతే బ్యాంకు వాళ్ళు మన బంగారాన్ని వేలం కూడా వేస్తారంట. హలో అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. 3 సంవత్సరాల నిరీక్షణ ఒక్క వీడియోతో సాధ్యమైందండి. అదంతా కూడా మీ వల్లే. మొన్న పెట్టిన గోల్డ్ వీడియోకి మీరిచ్చిన రెస్పాన్స్ వల్ల మన మానిటైజేషన్ కూడా దగ్గరలో ఉన్నామండి. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను, థ్యాంక్ యూ చెప్పడం తప్ప. అయితే ఆ రోజు పెట్టిన వీడియోలో చాలామంది కొన్ని కామెంట్స్ కూడా చేశారండి. వడ్డీ ఎంత పడుతుందని, అసలు కాస్ట్ ఎంత అయిందని, స్టోన్స్ ఉంటే తీసుకుంటారా అని ఇలాంటి బోల్డ్ అన్ని కామెంట్స్ చేశారు. వాటన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ రొటీన్ వీడియో మొత్తం చూడండి, లేదంటే గోల్డ్ వరకు ఎక్కడ చెప్పానో అక్కడి వరకు చూసినా సంతోషమేనండి. మీరు అడిగిన క్వశ్చన్స్కి నాకు తెలిసిన బ్యాంకు గురించి డీటెయిల్స్ తోటి కొంతమందిని కనుక్కొని మరీ ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మీరు ఇన్స్టెంట్ దోశ, నా రొటీన్ బ్లాగ్ అండ్ అర్జెంటుగా బ్లౌజ్ ఒకటి ఉంది, అండ్ దాంతోపాటు ఇంకా హోమ్ ఫుడ్ కూడా ఈరోజు చేసేది ఉందండి. అవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూడొచ్చు మీరు. ఇంకా వీడియో చూద్దాం పదండి. మన శంకు చెట్టుకి అయితే ఎన్ని పూలు పూసాయండి. ఈ చెట్టు వేసి 2-3 నెలలు కూడా కాలేదు, కానీ ఎన్ని పూలు పూసాయో చక్కగా కోసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటాను. పూలైతే కోసానండి, మరి వేరే పూలు ఉంటే కూడా అవి కూడా కోసుకొచ్చానండి. ఇంకైతే పూజ చేసుకుంటాను. పూజ చేయడానికైతే ఒక 10 నిమిషాలు, పావుగంట కూడా పట్టదు, కానీ ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూనే ఉంటాను. ఇదే మార్చుకుందాము, ఎర్లీగా ఒక 8 లోపే పూజ చేసుకుందాం అని అనుకుంటూ ఉన్నాను. ఎంతవరకు అవుతుందో చూడాలి. పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. ఇంక ఇప్పుడైతే టిఫిన్ పని, వంట అండ్ ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం అండ్ హోమ్ ఫుడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా చేసాము అవన్నీ కూడా ఇప్పుడు రొటీన్గా వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. చట్నీతో పని లేకుండా ఇన్స్టెంట్గా చాలా టేస్టీగా ఉండే దోశ అయితే చూపిస్తానండి. ఇదైతే వారంలో ఒక్కసారి కంపల్సరీ చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది, అంత సులభంగా చేసుకోవచ్చు. ముందైతే ఒక పిరికెడు కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఒక 2 పెద్ద ఆనియన్లని నా ముక్కలుగా చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఒక 2-3 పచ్చిమిరపకాయలని కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు తరిగినవన్నీ ఒక బౌల్లో వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి స్పైసీని అడ్జస్ట్ చేసుకొని ఎండుకారం అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని అదే బౌల్లో 1 కప్పు వరకు సూజీ రవ్వ తీసుకుంటున్నానండి. సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అని మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. నెక్స్ట్ మనం ఏ బౌల్తో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో అదే క్వాంటిటీలో బియ్యపిండి తీసుకోవాలండి. మీరు ఈ బియ్యపిండి ప్లేస్లో గోధుమ పిండి కానీ, మల్టీగ్రెయిన్ ఆటా కానీ, రాగి పిండి కానీ ఏదైనా తీసుకోవచ్చండి. నెక్స్ట్ మనం వేసుకున్న పిండ్లు, ఆనియన్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. వాటర్ అనేవి కొన్ని ఎక్కువనే పడతాయి. ఈ బ్యాటర్ ఎలా ఉండాలి అంటే మన రవ్వ దోశ ఉంటుంది చూడండి, సేమ్ అలా ఉంటుంది. కొంచెం నీళ్ళలానే ఉంటుందండి. అలా అయితే మనం ఈజీగా వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా నీళ్ళగా ఉండాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు, అర్ధగంట అలా పక్కన పెట్టాల్సిన పని లేదండి. ఇలా కలుపుకొని డైరెక్ట్గా అలానే పోసుకోవచ్చు. ఒక్క క్షణం కూడా వెయిట్ చేయవసరం లేదండి. అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చిన, పిల్లల ఆకలి అవుతుందని అన్నా కానీ ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఓన్లీ ఆనియన్ ఇవన్నీ చాప్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇది గంటతో వేయమండి, ఇలా బౌల్తో వేస్తాము. దానికోసం మీకు సరిపోయినంత చిన్న బౌల్ తీసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న బ్యాటర్ని సారి వేసుకునేటప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే అడుగున చిక్కగా ఉండి పైన తేలికగా ఉంటుంది. అందుకని కలుపుకుంటూ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా పోసేసుకోవడమేనండి. రవ్వ దోశ లాగే ఉంటుంది. ఇంకా కూడా కొంచెం చిక్కగానే ఉందండి. మీకు ఇంకా పలచగా కావాలంటే ఇంకా కొన్ని నీళ్ళని అండ్ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా వేసేసుకున్న తర్వాత దీనికి ఒక రవ్వంత చుక్క ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. ఇంకా ఇలా కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది హై టు మీడియం అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై అవ్వనివ్వాలండి. మధ్యలో చెక్ చేసుకోండి మాడిపోతుందా ఏంటా అనేది చూసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటే చాలండి. ఎంత మంచిగా ఫ్రై అవుతుందో. ఫస్ట్ దోశ కూడా రాదేమో అనేది ఏమి ఉండదండి. మనం వేసిన ఫస్ట్ దోశ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. సైడ్స్ ఇలా కొంచెం లూజ్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటే చాలండి. సూపర్ దోశ అయితే రెడీ అయిపోతుంది. ఎంత పర్ఫెక్ట్గా గోల్డ్ కలర్లో ఫ్రై అయిందో చూడండి. ఒక్క దోశ కూడా పాడవుతుంది, రాదేమో అండ్ ప్యాన్ కంటుకుపోతుందో అలాంటి ఏ ఉండవండి. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇలా మంచిగా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత ఇంకా ప్లేట్లు పెట్టి సర్వ్ చేసేసుకోవడమే. దీనికి ఎటువంటి చట్నీతో పని లేదు. మన
మనం అందులో స్పైస్ తగ్గట్టు కారం పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా క్రిస్పీగా ఉంటుంది. మనకి ఇంత క్రిస్పీగా వద్దు అనుకుంటే మనం కొంచెం మెత్తగా కూడా తీసుకోవచ్చు పెద్దవాళ్ళ కోసం. ఇంకా కర్ర క్రంచీగా కావాలి అంటే కూడా ఇంకా కొంచెం సేపు ఫ్రై చేస్తే అలా కూడా క్రంచీగా. మామూలు ప్లేన్ దోశకి దీనికి ఉన్న ఒక్క మార్పు ఏంటంటే అవైతే ఈజీగా ఇన్స్టెంట్గా టక్క ఒకటి తింటుంటే ఒకటి వేసుకోవచ్చండి. కానీ ఈ దోశలు అలా కాదు, కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పట్టిద్ది. నేను ఈ టిఫిన్స్ అన్నీ రెడీ చేసేలోపు మా వారు వెజిటేబుల్స్ తీసుకొచ్చారండి. ఏమేమి తెచ్చారు, మా ఖమ్మంలో ఎంత కాస్ట్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ములక్కాయలు ఎంత? 20, బీరకాయ 50, సొరకాయ 20 రూపీస్, టమాటా 15 అంటే 50 బావా, 15, వంకాయ 20, దొండకాయ 20, పాలకూర కూడా 20 రూపాయలు. మరీ ఎక్కువేం లేవండి, నార్మల్గానే ఉన్నాయి కదా. ఇగో ఇట్లా ఒరిజినల్ వాయిస్ పెడితే ఇలా సౌండ్స్ వస్తాయి. ఇంకా మా వారు కూడా టిఫిన్ చేసి ఇంకా షాప్కి అయితే వెళ్తున్నారండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి అలా టిఫిన్ పని అన్నీ అయిపోయిన తర్వాత నిన్న నైటు కారపూస చెక్కల ఆర్డర్ ఉంటే అవి చేసామండి. వేడిగా ఉన్నాయని ప్యాకింగ్ అయితే చేయలేదు. 1 కేజీ కారపూస, 1/2 కేజీ చెక్కలు జోకాలి అంటే ఇంకా ఇవైతే ప్యాకింగ్ చేస్తూ ఉన్నాము. ఇంకా ప్యాకింగ్ టిఫిన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో చదిరేస్తున్నాను. ములక్కాయలు ఎప్పుడైనా అలా పొట్టు తీసి రెడీగా పెట్టేసుకుంటానండి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒక పనులు అయితే అవుతూ ఉన్నాయండి. ఇంకా వెజిటేబుల్స్ కవర్లలో పెట్టి దేనికి దానికి పెట్టేసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్ ప్యాక్ చేయడానికి కవర్లు అన్నీ కూడా చిన్నగా మానేసి మనకి పెట్టుబడులకి ఎవరన్నా బ్లౌజ్ పీసులు అవన్నీ పెడతా ఉంటారు కదా, వాటితోటి ఏమన్నా స్టిచ్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఇంకా రైస్ అవన్నీ కడిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బాబుకి పొట్టు తీసి బీరకాయలు ఇస్తే కట్ చేస్తూ ఉన్నాడు. కొయ్యి నీకే మంచిది నాన్న, ఇట్లా హెల్ప్ చేస్తాడు సాయి అని చెప్పుకోవచ్చు. ఏముంది, వీడియో అస్సలు తీయొద్దంట. ఇంక ఇక్కడైతే పిండి మిల్లు దగ్గరకు వచ్చారండి. ఇంకా పిండి పడుతూ ఇటువైపు పనులన్నీ చూసుకుంటూ వంటకైతే సిద్ధం చేసుకుంటున్నాను. పిల్లలైతే టీవీ చూస్తున్నారు, ఒక ఆయన సెల్ చూస్తుండ్రు. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత వచ్చిన దాంట్లో కొన్ని ఉన్నాయి, ఇవన్నీ క్లీన్ చేసి ఇంకా వంట అయితే మొదలు పెట్టాలి. ఇంకా టిఫిన్ అంట్లు కూడా దోమేశానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోసం అయితే బీరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇందాక ములక్కాయలు చేశాను కదండి, అవి కూడా కర్రీ చేద్దాం అనుకున్నాను, ములక్కాయ టమాటా. ఇక్కడైతే రైస్ కూడా కడిగి పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిపులుసు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ములక్కాయలు అయితే మంచిగా మగ్గాయి కదండి, ఇంకా టమాటాలు కట్ చేసుకుని అవి వేసుకుంటున్నాను. ఇంకా ఇటు పక్క వచ్చేసి ఇంకా బీరకాయ కర్రీ కూడా ఉడికింది. కొంచెం మంచిగా పాలు కూడా పోసాను. ఇది కొంచెం దగ్గరకు వచ్చేస్తే ఉప్పు కారం వేయడమే. ఇవి టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు కారం వేయడమే. ఇంకా బీరకాయలు కూడా మంచిగా మగ్గిపోయాయి, ఉప్పు కారం కూడా వేసేసానండి. ఇంకా ఉప్పు కారం కూడా వేసానండి. 2 నిమిషాలు మగ్గబెడితే ఇంకా కర్రీ అయితే అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ బీరకాయ కర్రీ అయితే అయిపోయింది, చూపిస్తాను. కర్రీ అయితే అయిపోయింది, ఆయిల్ కూడా పైకి తేలింది. ఇంకా ఈ కర్రీ తీసేసి రైస్ పెట్టేస్తాను. అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశానండి. ఇందులోకి బ్లౌజ్ కట్ చేసుకుందాం. అన్నం ఉడికేలోక అసలు వంటింట్లో ఎట్లా చెమటలు కారుతున్నాయో, అసలు వంట బయట వేడి అండ్ ఇంట్లో వంట చేస్తున్నప్పుడు వేడి మామూలుగా లేదు. ఇప్పుడైతే బ్లౌజ్ కట్ చేసుకున్నాం, కొంచెం గాలి కూర్చున్నట్టు ఉంటుంది అన్నం ఉడికేలోపు. ఇప్పుడే మీషో నుంచి ఒక బ్లౌజ్ ఆర్డర్ పెట్టాను, రెడీమేడ్ది. ఆ బ్లౌజ్ కూడా వచ్చింది, ఓపెన్ చేసి చూస్తాను. అయితే వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను. చాలా తక్కువ రేటు, కానీ మంచిగా బ్లాక్ దాని మీద ఇలా వైట్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ చేసింది. ఇదైతే ఒక శారీకి మ్యాచింగ్ కోసం తెప్పించాను. కుట్టాల్సిన శారీ అయితే ఇదేనండి. శారీకి ఫాల్ వేసి బ్లౌజ్ స్టిచ్ చేయాలి. నైటే ఫాల్ కుట్టేశాను. అండ్ మంచి కాటన్ శారీ ఎంత బాగుందో. ఇలాంటి సమ్మర్లో ఇలాంటి కాటన్ శారీలే బాగుంటుంది. ఈ మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసిందేనండి. ఇంకా ఇదే ఆదికిచ్చారు. ఇంకా ఇది కట్ చేసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి. మామూలుగా ప్లెయిన్ కుట్టేయడమేనండి, పెద్దవాళ్ళదే. ఇంకా దీన్ని కట్ చేసి కుట్టుకోవాలి. కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా స్టవ్ కూడా ఆపేస్తున్నా. మంచిగా ములక్కాయ ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి, కర్రీ అంతా కూడా బాగుంది. ఇంకా స్టవ్ అయితే ఆపేస్తా. ఇంకా అన్నం ఒక్కటైతే అయిపోతుంది.
ఇంకా అన్నమయ్యేలోపు ఈ బ్లౌజ్ కట్ చేసుకుందాం. ఇంకా లక్షలు కోట్లు విలువ చేసే ప్రాపర్టీస్ కన్నా 1 గ్రాము బంగారం అయినా మనం ఆపదలో ఉన్నప్పుడు, అత్యవసరంలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని ఈ వీడియో కోసం తెలుసుకునే ప్రాసెస్లో నాకు అర్థమైందండి. అందుకనే ఏమో ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు బంగారం పెడతారు, అవసరమైనప్పుడు వాడుకుంటుందని, తనకి భరోసాగా ఉంటుందనేమో. అంత విలువైన బంగారాన్ని ఈజీగా కొంచెం ట్రిక్స్ తోటి ఎలా లోన్లో అయినా లేదంటే స్కీమ్లో అయినా జాయిన్ అయ్యి ఎలా తీసుకోవచ్చు అనేది ఈ బ్లౌజ్ కట్ చేసుకుంటూ ఈ వీడియోలో చెప్తామనుకుంటున్నానండి. ఇంకా ఈ గోల్డ్ గురించి చెప్పడానికి ఏమైనా గోల్డ్ వస్తువులు చూపించుకుంటూ చెప్పొచ్చండి. మీకు చూపించే అంత బంగారం ప్రస్తుతం అయితే నా దగ్గర లేదండి. అందుకే ఈ బ్లౌజ్ కట్ చేసుకుంటూ వాటి గురించి మాట్లాడుకుందాం. అంత విలువైన బంగారాన్ని మన మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ కొనాలంటే అది ఒక కళ లాంటిదే అండి. అయితే మనం కొనే సందర్భంలో కొన్ని మిస్టేక్ చేస్తూ ఉంటామండి. ఎక్కువ మొత్తంలో బంగారం కొనేటప్పుడు మన దగ్గరున్న పాత బంగారాన్ని అమ్ముతూ ఉంటాం కదా, అలా అమ్మకుండా మన దగ్గరున్న పాత బంగారాన్ని బ్యాంకులో పెట్టి ఆ వచ్చిన డబ్బులతోటి కొత్త బంగారం తీసుకుంటూ ఉండొచ్చండి. కాకపోతే ఆ లోన్ కోసం చాలా ఉంటాయండి ప్రాసెస్. అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను. మీరు అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు కూడా ఈ వీడియోలో ఉంటాయండి. మనం బ్యాంకులో బంగారం మీద లోన్ తెచ్చుకోవాలంటే కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందైతే మనం బ్యాంకులో గోల్డ్ లోన్ తెచ్చుకోవాలంటే ముందు మనకి బ్యాంకులో అకౌంట్ అయితే ఉండాలండి. లేదు ఇప్పుడే కొత్తగా తీసుకుంటున్నామంటే మనకి కొంచెం వడ్డీ రేట్ అనేది ఎక్కువ పడుతుందండి. ఇలా మీరు బంగారం మీద లోన్ తెచ్చుకోవాలంటే ఒక బ్యాంకులోనే సంప్రదించొద్దండి. 2-3 బ్యాంకులోనూ కూడా ఎలా ఉంది ప్రాసెస్ ఏంటి అన్నీ కనుక్కున్న తర్వాతనే మీరైతే లోన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక్కొక్క బ్యాంకులో కొన్ని కఠినమైన రూల్స్ను కూడా ఉంటాయండి. ఒకవేళ మనం తీసుకోవాలనుకున్న బ్యాంకులో మనకి అకౌంట్ కనుక లేకపోతే కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటే మనకైతే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ ఫొటోస్, రెవెన్యూ స్టాంపులని ఇలా కొన్ని ఉంటాయండి. వాళ్ళన్నీ చెప్తారు, వాటికి తగ్గట్టు తీసుకోండి. ఇవి కూడా మీరు తీసుకున్న బ్యాంకుని బట్టి కొన్ని అయితే ఉంటాయండి. పాత బంగారాన్ని బ్యాంకులో పెట్టి తెచ్చుకోవడం వల్ల మనం బయట తెచ్చుకునే వడ్డీ కన్నా లేదంటే డబ్బుల కోసం లోన్ తెచ్చుకుంటాం కదండి, ఆ వాటికన్నా బంగారం పెట్టి రుణాలు తెచ్చుకోవడంలో వడ్డీ అనేది చాలా తక్కువ పడుతుందండి. బ్యాంకులో అయినా బయట అయితే ఇంకా ₹2 పైనే ఉంటుందండి వడ్డీ అనేది. కానీ బ్యాంకులో అయితే 0.8% తోటి మనకి లోన్ అయితే ఇస్తారండి. ఇలా చేస్తే కొత్త బంగారం వస్తుంది అండ్ పాత బంగారం కూడా అమ్మకుండా ఉంటుందండి. దానికోసం అయితే మనం బ్యాంకులో లోన్ లాగా తెచ్చుకోవాలండి. మామూలుగా వడ్డీకి ఎక్కడైనా తెచ్చుకోవాలన్నా బ్యాంకులో రుణ వడ్డీలు తెచ్చుకోవాలన్నా ఎక్కువ కాస్ట్ అయితే పడుద్దండి, వడ్డీలు ఎక్కువ పడతాయి. కానీ గోల్డ్ లోన్లో మనం కనుక మనీ తెచ్చుకుంటే చాలా రీజనబుల్లో ఉంటుందండి. అదేవిధంగా బ్యాంకులలో ఈ గోల్డ్ లోన్ అనేది కూడా ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క విధంగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్బీఐలో మనం గోల్డ్ లోన్ కనుక తెచ్చుకున్నట్టయితే ₹1,00,000 వరకు బంగారం పెట్టి మనం లోన్ తీసుకుంటే మనం నెలకైతే 800 వరకు కట్టాల్సి వస్తుందండి. అంటే 0.8% వరకు మనకి వడ్డీ అనేది పడుతుంది. అసలు ఎలా కట్టాలి అంటే మనం నెల ఇంత కట్టుకుంటామా, లేదంటే రోజు కొంచెం కట్టుకోవడం, లేదంటే ఒక 1 ఇయర్కి మనం టార్గెట్ పెట్టుకొని అంతలోపు తీర్చేస్తామని మనం రాసుకోవచ్చండి. ఒకవేళ మనం సంవత్సరం లోపు తీర్చలేకపోతే మనం 1 ఇయర్ తర్వాత రెన్యువల్ చేయించుకోవాలండి. ఆ రెన్యువల్ ఛార్జెస్ కూడా పడతాయి. మనం గోల్డ్ లోన్ తెచ్చుకున్నప్పుడు కూడా కొన్ని ఛార్జెస్ అనేవి పడుతూ ఉంటాయి. ఈ ఛార్జెస్ వడ్డీలు అనేవి ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్కలాగా ఉంటాయండి. అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా బ్యాంక్ లోన్ తెచ్చుకోవాలన్నా గోల్డ్ లోన్ తెచ్చుకోవాలన్నా ఒక దగ్గర కాకుండా 2-3 దగ్గర ట్రై చేయాలండి. ఎలా ఉంటుంది ఏంటి వడ్డీలు, రూల్స్ అన్నీ కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. లేదంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉంటుందండి. మనం ఒకవేళ వడ్డీ అయినా అసలైనా మనం అనుకున్న టైంకి వాళ్ళు పెట్టిన టార్గెట్ లోపు మనం కనుక కట్టకపోతే మన బంగారం అనేది జప్తు చేయడం, లేదంటే వేలంపాట వేసే అధికారం కూడా బ్యాంకు వాళ్ళకు ఉంటుందండి. అలాంటి కొన్ని కఠినమైన రూల్స్ ఎలాంటివి ఏమున్నాయి అని అన్నీ తెలుసుకోవాలి. ఇంకా మరీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్యాంకులో ఇన్ టైంలో డబ్బులు అనేది కట్టాలండి. ఇంకా కావాలంటే 2-3 రోజుల ముందే కట్టాలి, కానీ కరెక్ట్ డేట్ కట్టడం అనేది కూడా చాలా ప్రమాదం అండి. ఎందుకంటే సెకండ్ సాటర్డేనా లేదంటే బ్యాంకుకి ఏమన్నా పబ్లిక్ హాలిడేనా అలాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటివి కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇంకా అసలు బ్యాంకులో మనం ₹1,00,000 విలువైన వస్తువు ఏదైనా పడితే 70% మనకి డబ్బులు అనేది ఇస్తారండి. అలా కాకుండా
కొన్ని బ్యాంకులలో ఎక్కువ డబ్బులు కూడా ఇస్తారు. దానికే మనం ఆశపడి ఆ బ్యాంకులలో పెడితే కొన్ని ప్రైవేట్ బ్యాంకులలో మోసాలు కూడా ఉంటాయండి. అందుకే అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకొని జాగ్రత్తగా అడుగు వేయాలండి. బంగారం అనేది మనం ఏదో అలంకారం కోసం కాదు, ఆపదలో ఆదుకుంటుందని మనం పాతకాలం నుండి అలా బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం నేర్చుకున్నామండి. ఇలా పాత బంగారాన్ని అమ్మకుండా బ్యాంకులో పెట్టేసుకొని ఈ విధంగా అయితే జాగ్రత్తగా కొంత మొత్తాన్ని కొంచెం కొంచెం కట్టుకుంటూ మన పాత బంగారాన్ని కొత్త బంగారాన్ని ఇలా మనమైతే కొనుక్కోవచ్చండి. గోల్డ్ లోన్లో పెట్టుకునేటప్పుడు పూసలైనా స్టోన్స్ అయినా ఉంటే కూడా లోన్ ఇస్తారా అని కూడా కామెంట్ చేశారండి. తప్పకుండా ఇస్తారండి, కానీ కొన్ని బ్యాంకులలో ఇస్తారు, కొన్ని బ్యాంకులో ఇవ్వరు. కానీ అందులో ఎంత అయితే బంగారం ఉందో దాన్ని ఎస్టిమేట్ వేసి దాంట్లో ఉన్న బంగారం విలువకి 70% మాత్రమే ఇస్తారంటండి. పాతదేమీ అమ్మట్లేదు, కొత్తగా కొనుక్కుంటున్నాం అనుకునే వాళ్ళకి, ఎక్కువ మొత్తంలో ఒకేసారి కొనుక్కోలేము అనుకునే వాళ్ళకి మనకి గోల్డ్ స్కీములు అనేవి గోల్డ్ షాపులలో ఉంటాయి కదండి, వాటిని కూడా వినియోగించుకోవచ్చండి. నెలకింత కట్టుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటే అవి కూడా చాలా ఉపయోగకరమే. అదే మన చేతిలో ఉంటే చిన్న చితక అవసరాలకైనా లేదంటే ఈ ఆన్లైన్లో చూపించే అందమైన వాటికి ఆకర్షితమై ఉన్న చేతిలో డబ్బులన్నీ కూడా ఖర్చు పెడుతూ ఉంటాం కదా, అలా కాకుండా నెలకింత పొదుపు చేసుకుంటూ ఎక్కువ మొత్తంలో బంగారాన్ని మనం ఈజీగా కొనుక్కోవచ్చండి. ఇలా నాకు తెలిసిన కొన్ని విషయాలని గోల్డ్ లోన్ గురించి, గోల్డ్ స్కీమ్ గురించి చెప్పానండి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరైతే గోల్డ్ కొనుక్కోవడానికి ఇంకా ఏమి స్పెషల్ పద్ధతులను వినియోగిస్తారో వాటిని కూడా చెప్పండి, అందరికీ తెలుస్తుంది. ఇలా మీతో మాట్లాడుతూనే బ్లౌజ్ కట్ చేసి బ్లౌజ్ అయితే సగం కుట్టానండి. టైం అయితే 1:30 అవుతుంది. ఇంకా వంట ఏం చేశాను అన్నీ చూద్దాము. వైట్ రైస్ అండ్ ములక్కాయ టమాటా కర్రీ, పచ్చిపులుసు, ఆనియన్ కూడా వేశాను. నెక్స్ట్ వచ్చేసి బీరకాయ కర్రీ. అండ్ ఇంకా స్పెషల్ ఏంటంటే కొత్త మామిడికాయ పెట్టాం కదా, అది లేకుండా అయితే అస్సలు తినట్లేదు. ఇంకా మామిడికాయ కూడా, కొత్త మామిడికాయ అది కూడా పెట్టేసుకొని ఇంకా పెరుగుతో తినేస్తాం. ఇంకా అందరికీ అన్నం అయితే పెట్టేశానండి. పిల్లలు బీరకాయ కూర అయితే తినరు. ఇంకా మామయ్య ఒకటికి బీరకాయ ములక్కాయ టమాటా పెట్టేశాను. మామయ్య పిల్లలు అన్నం తింటూ ఉంటే మార్నింగ్ పపాయ తెచ్చారు కదండి ఈయన, అయితే ఇంకా దాన్ని అయితే పీల్ చేసేసి ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టేసుకుంటున్నానండి. ఇవైతే మా వారి బాక్స్లోకి కానీ మామయ్యకి కానీ పిల్లలైనా తింటూ ఉంటారు కదా 4కి అట్లా. ఇంకా మధ్యలో వాళ్ళకి ఏమైనా కావాలంటే సర్వ్ చేసుకుంటూ ఇంకా ఇవైతే పీసెస్ కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఏదో ఒక ఫ్రూట్ అయితే మంచిదండి ఆరోగ్యానికి. మేమైతే కివి, యాపిల్ అలాంటి కాస్ట్లీ కాదు కానీ మామూలుగా ఇలా పపాయ, వాటర్ మిలన్, మస్క్ మిలన్ ఇలా హెల్త్కి మంచివి అండ్ అందరికీ సరిపోయేటట్టు కడుపు నిండా తినొచ్చు అన్న వాటిని తీసుకుంటామండి. ఇంకైతే బౌల్లో కట్ చేసి ఇంకా మామయ్యకి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా మామయ్య అన్నం తిన్న తర్వాత 4కి అట్లా ఆయన ఇష్టమైనప్పుడు తింటారు. ఇంకా తర్వాత పిల్లలకు పెట్టినప్పుడు పెడదాంలే అని చెప్పేసి మర్చిపోయామనుకోండి, ఇంకా పిల్లలకు ఒకవేళ నచ్చితే మొత్తం కూడా తినేస్తారు, లేకుండా ఇంకా నాకు పెట్టలేదు అనే ఇబ్బంది పడకుండా ఇంకెప్పుడు అయితే ఏదైతే ఉంటుందో అది కట్ చేసి ముందే మామయ్య భాగం మామయ్యకి అయితే ఇచ్చేస్తానండి. ఇంకా మా వారికి కూడా కర్రీస్ అవన్నీ పెట్టాను, తనకు కూడా ఈ పపాయ పెట్టాను. ఒక 4కి అట్లా ఆయన కూడా తింటాడండి. ఇంకా బాక్స్ అయితే రెడీ అయిపోయింది, ఇచ్చేస్తున్నాను. మామయ్యకి అండ్ మా వారికి బాక్స్లో పెట్టిన తర్వాత ఇవి ఉన్నాయండి. ఇంక ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పిల్లలు ఆకలేనప్పుడు వాళ్ళే తింటారు. ఒక 4కి 5:30కి అట్లా ఫ్రిడ్జ్లో పెడతానుగా, కొంచెం కూల్ ఉండి హాయిగా తింటారు. ఈ ఎండాకాలం ఇట్లా ఫ్రూట్స్ అవి తింటేనే మంచిగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా పిల్లలు, మామయ్య అండ్ బాక్స్ కూడా పంపించాను, అన్నీ కూడా అయిపోయింది. ఇంకా నేను కొంచెం తినేసి ఈ తిన్న అంట్లు కొన్ని ఉన్నాయండి, అవి తోమేస్తే ఇంకా ఇంట్లో వంట పని వరకు అయిపోతుంది. నేను కూడా అన్నం పెట్టేసుకున్నానండి. మంచిగా ఆవకాయ, ములక్కాయ టమాటా కర్రీ పెట్టేసుకున్నాను. మంచిగా కుమ్మేస్తాను. ఇది పెట్టేసుకున్నారు. కొంచెం చారు పోసుకొని చారులో కొంచెం పంచదార వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. ఇంకా నేను కూడా తినేసి మళ్ళీ కలుస్తాను. ఇప్పుడే తినేసారండి. ఇంకా ఈ అంట్లు ఉన్నాయి, అవి దోమాలి. అవి దోమి ఆ బ్లౌజ్ కుడితే అయిపోతుంది. కానీ మంచిగా నిద్ర వస్తుంది. కానీ ఇంకా బ్లౌజ్ అయితే అర్జెంట్ కదా, ఇవాళ సాయంత్రం ఇవ్వాలి. ఆంటీ కూడా ఇప్పుడే ఫోన్ చేసి కొంచెమే పిండి ఉంది కదా, ఒక 4కి అట్లా మొదలు పెడదాం అన్నారు. ఇంక ఈ 4 గంటలు దోమేసిన తర్వాత ఇంకా బ్లౌజ్ అయితే కుడతాను. కూడా దోమేశాను, షింక్ అంతా ఖాళీ. ఇంకా వంటింట్లో పని అయితే అయిపోయింది. ఇంకా బ్లౌజ్ ఒక్కటి స్టిచ్ చేస్తే అయిపోతుంది. సగం బ్లౌజు అన్నం తినడానికి ముందే కుట్టేశాను కదండి. ఇంక ఇప్పుడైతే ఆల్మోస్ట్ 4 అవుతుంది. ఇంకా బ్లౌజ్ కూడా పూర్తయిపోయిందండి. ఇంకా హెమ్మింగ్ ఏం వర్క్ లేకుండా మిషన్ కుట్టానండి, పెద్ద ఆవిడే కదా. ఇంకా ఉక్సులు కాజాలు కుట్టేస్తే అయిపోతుంది. ఫైనల్లీ బ్లౌజ్ అయితే 4:10కి అయిపోయిందండి. ఇంకా ఓన్లీ చేతి పని అయితే చేయాలి. మళ్ళీ నెక్ దగ్గర కూడా లేకుండా స్టిచ్చింగే చేశాను. ఓన్లీ ఉక్సులు కాజాలు పెడితే అయిపోతుంది.
చూస్తాను. ఇంటి ముందట ఊడ్చేసి ఇంకా ఇది కుడతాను. అంతలోక 4:30 అట్లా అవుతుంది కదా, చూస్తాను ఎన్నింటికి వెళ్తాను ఏంటి అని. ఫైనల్లీ బ్లౌజ్ అయితే పూర్తయిపోయింది. సూపర్ హ్యాపీ. ఈరోజు తిన్న తిండికైతే కొంచెం న్యాయం చేశాను అనిపిస్తుంది. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకా హెమ్మింగ్ వర్క్ అయితే చేస్తున్నానండి. ఇంటి ముందర కూడా ఊడ్చేసాను. ఈ జాకెట్ ముక్కలు కట్ చేసినవన్నీ ఉంటే అవన్నీ ఊడ్చేసి ఇంకా బ్లౌజ్ హెమ్మింగ్ కూడా అయిపోయింది. సూపర్ హ్యాపీ. 4:30 అవుతుంది టైం అయితే. ఫైనల్లీ హెమ్మింగ్ వర్క్ కూడా అయిపోయిందండి. టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇప్పుడే ఫోన్ చేశారు 4:30 అయింది రమ్మని. ఇంకా వెళ్తున్నాను. అక్కడ కొంచెం చెక్కలు చేసేవి ఉన్నాయి. నిన్న నైటే కారపూస ఒక 6 కేజీలు, చెక్కలు ఒక 3 కేజీలన్నర చేసాము. ఇంకా మిగతా కొంచెం అప్పటికే 9:30 ఆ టైం అవుతుందని చెప్పేసి ఇంకా ఆపేసాము. ఆ పిండి కొంచెం చేసేస్తే ఇంకా ఆర్డర్ అయితే ప్యాక్ చేయాలి. అదంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, చెక్కలు చేయడం అదంతా కూడా. ఇందాక నుంచి హోమ్ ఫుడ్ అంటే కొత్త వాళ్ళు చూసిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చండి. నేను ఈ ఆంటీ కలిపి జనవరి నుంచి ఇంకా హోమ్ ఫుడ్ అయితే స్టార్ట్ చేసామండి. మా ఇంట్లో ఎక్కువ ప్లేస్ ఉండదు అండ్ దాంతోపాటు కిచెన్లో వేడిగా ఉంటుంది కదా అని ఆంటీ నేను ఇద్దరం కలిసి వాళ్ళ ఇంట్లోనే మామిడి చెట్టు కింద ఇద్దరం కలిసి చేస్తున్నామండి. ఇంకా నైటే ఒక 3 కేజీలు కారపూస, 3 కేజీలు చక్కెర ఆర్డర్ ఉంటే అవే చేసామండి. కొంచెం లేట్ అయిపోయింది నైట్, అందుకని చెప్పేసి కొంచెం పిండిని కూడా ఆపేసి ఇంకా చేయలేదండి. ఇప్పుడైతే ఎన్నైనా ఏంటి అని చూసేసి మిగతా ఎన్ని కావాలని చెప్పి అవన్నీ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి ముందైతే చేసినవన్నిటిని ప్యాక్ చేస్తున్నామండి. ఖాళీగా ఉండి ఖాళీ టైంలో ఫోను, సెల్లు, టీవీ ఇలానే అయిపోతుంది. అందుకని చెప్పేసి జనవరి నుంచి ఇలా హోమ్ ఫుడ్ అయితే స్టార్ట్ చేసామండి. ఆంటీ కూడా వాళ్ళది ఫేమస్ హోటల్ అండి, మంచిగా బేరం అవుతుంది. ఆంటీకి కూడా 50 ఇయర్స్ పైనే ఉంటాయి. ఆయన ఓపిక్గా హోమ్ ఫుడ్ చేద్దామా ఆంటీ అనేలోక సరే ఇలా చేసుకుందాం, మనకు కూడా వచ్చిన పనే కదా అని చెప్పేసి ఇంక ఇలా ఇద్దరం కలిసి మొదలుపెట్టాము. ఫుడ్ కూడా సక్సెస్ఫుల్గా మాకు ఫస్ట్ ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళు కూడా ఇంకా ఇస్తూ, వాళ్ళు కూడా కొత్త వాళ్ళకి చెప్తూ అలా అప్పుడప్పుడు ఆర్డర్స్ మంచిగానే వస్తున్నాయి. ఇటు మిషను ఫుల్ బిజీగా ఉండదు, హోమ్ ఫుడ్ కూడా ఫుల్ బిజీగా ఉండదండి. మాకు వర్క్ సరిపోయినంత మాకు చేయగలిగినంతనే చేస్తామండి. ఎందుకంటే మాకు ఇక్కడ రెంట్ కట్టాలని ఇబ్బంది లేదు, లేదంటే కంపల్సరీ చేస్తేనే మాకు వెళ్తుంది అన్న బాధ లేదు. కాబట్టి మాకు నచ్చినంత చేసుకుంటూ ఉంటామండి. ప్యాక్ చేసిన తర్వాత చెక్కలే కొంచెం తక్కువ పడ్డాయని 1 కేజీన్నర 2 కేజీల వరకు అయితే చెక్కలు అయితే తయారు చేస్తున్నామండి. ఎవరైనా మిల్లుకైనా గ్రైండర్కైనా వస్తే ఇంకా అవి కూడా రుబ్బుతూ ఉంటానండి. ఇంకా మధ్యలో ప్రెస్ చేసి ఉంచినా కానీ ఆంటీ కాలుస్తూ ఉంటారు కదా, టైం అయితే ఉంటుంది. ఇలా ఒక డేని ఎన్ని విధాలుగా యూజ్ చేయాలంటే అన్ని విధాలుగా యూజ్ చేసుకుంటున్నానండి. ఇదంతా కూడా నాకు ఇష్టమై చేసుకుంటున్నానండి. ఖాళీగా ఉంటే నాకు ఏంటో లాగా ఉంటుంది, ఏదైనా పని చేస్తుంటేనే హుషారుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇప్పుడైతే టైము 5:30 6 అవుతుందండి. ఇంకా కొన్ని పిల్లల కోసం కారపూస చెక్కలు కూడా తీసుకొచ్చానండి. ఇంకా ఇవైతే మామయ్యకి పెట్టేశానండి. ఏం తెచ్చినా ఆయన ముందు బాక్స్ తనకు పెట్టేస్తానండి. ఇంకా పిల్లలు తిని లేకుండా అయిపోతాయి అని మెయిన్. వాళ్ళ పెద్దవాళ్ళు ఏంటంటే మెడిసిన్స్ వేసుకుంటూనో దేనికో ఒకదానికి తింటారు కదండి, అప్పుడు వాళ్ళకు ఉండకుండా ఉంటాయి కదా, అప్పుడో ఇప్పుడో ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదండి. అందుకని చెప్పేసి మామయ్య భాగం మామయ్యకి ఇచ్చేస్తాను. ఇక్కడైతే పిల్లలు టీలో కారపూస వేసుకుంటానన్నారండి. ఇంకా నాకైతే ఎప్పుడు హోమ్ ఫుడ్ స్టార్ట్ చేసింది అక్కడి నుంచి కొంచెం స్నాక్స్కి భయం లేకుండా అయిపోయిందండి. ఇంకా పపాయ ముక్కలు అయితే వద్దన్నారు, నైట్ అట్లా తింటాంలే అని అన్నారు. ఇంకా బియ్యం కడిగేసి పిల్లలకి టీ పెట్టేసి మిగతా హోమ్ ఫుడ్ చెక్కలు అవన్నీ కూడా ఒక 8:30 వరకు చేసామండి. ఇంకా సెల్ అయితే నాకు ఇవ్వలేదు పిల్లలు, అందుకని చెప్పేసి పొద్దున్నుంచి నా దగ్గరే ఉంది కదా, అందుకని ఇంకా వాళ్ళు ఆడుకుంటుంటే ఇంకా అదేం షూట్ చేయలేదండి. ఇంకా కరెక్ట్గా 8:30కి వచ్చేసి ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసి మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇలా ఒక డేలో హ్యాపీగా నాకు ఇష్టంగా వర్క్స్ అయితే చేసుకున్నాను. సక్సెస్ఫుల్గా బ్లౌజ్ అయితే కుట్టాను అండ్ దాంతోపాటు హోమ్ ఫుడ్లో ఆర్డర్ ఉన్నాయి చేశాము. అండ్ ఇంకా మీకు చెప్పాలనుకున్న గోల్డ్ స్కీమ్ గురించి, గోల్డ్ లోన్ అర్థమయ్యేలా చెప్పాను అని అనుకుంటున్నానండి. ఒకవేళ ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.